Yamini. Happy birthday to you. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు, కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు, కొంతమంది పరిశ్రమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. ఈ భూమి మీద అంబానీకైనా అడుక్కు తినేవాడికైనా కామన్ గా ఉండే ఎమోషన్ ఒక్కటే, డబ్బు. ఇక్కడ బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ లేవు. ఆస్తి పంచితేనే తండ్రి, పెంచి పోషిస్తేనే భర్త. ఇక్కడ ఇదే నడుస్తుంది. చాలా మంది చాలాసార్లు చెప్తూ ఉంటే వింటున్నాను, మేడల్లో నివసించిన పేద గుడిసెల్లో బతికిన చివరికి కలిసేది మట్టిలోనే కదా అని. కానీ మనం ఈ భూమి మీద 70-80 ఏళ్ళు బతికేస్తాం. ఈ బతికినంత కాలం కాలి నడక కంటే కారులోనే బాగుంటుంది, ఎండకి ఎండి వానకు తడడం కంటే ఏసీ రూములోనే బాగుంటుంది, పూరి గుడిసెలో బతకడం కంటే పెద్ద పెద్ద బంగ్లాల్లోనే బాగుంటుంది, ప్రతి క్షణం చస్తూ బ్రతకడం కంటే సంతోషంగా బతికితేనే బాగుంటుంది. మనిషిగా పుట్టినందుకు మట్టిలో కలిసే వరకు మనస్ఫూర్తిగా మనశ్శాంతితోనే బతికితే బాగుంటుంది. ఇలా బతకాలంటే మనకెప్పుడూ డబ్బు ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, బిజినెస్ చేస్తావా, లేకపోతే వ్యవసాయమే చేస్తావా, ఏదైనా చెయ్యి, కానీ న్యాయబద్ధంగా డబ్బు సంపాదించు. ఎందుకంటే ఈ లోకంలో ధనం మూలం ఇదం జగత్. నీ పేరేంటి? గణేష్. ఏం చదువుకున్నావు? బిఎస్సి. డిగ్రీ సర్టిఫికెట్ మీద నీ పేరు రాస్తుందా? ఉంది సార్. మీ నాన్నగారి పేరు కూడా రాస్తుందా? సార్. అయితే ఇంకా సమస్య లేదు. చూడు గణేష్, నువ్వేదైనా కొట్టుకెళ్ళి ఫ్రిడ్జో టీవీయో కొనుక్కుంటే 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో గ్యారంటీ ఇస్తాం సర్టిఫికెట్ ఇస్తారు కదా. అలాగే నువ్వు చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్ పైన నీకు తప్పకుండా గ్యారంటీగా ఉద్యోగం ఇస్తామని రాస్తుందా? లేదు సార్. లేదా? లేదు సార్. లేదా? లేదు సార్. లేదా? లేదు సార్. గవర్నమెంట్ ఎందుకు నేను తీసుకురావాలన్నారు? నన్ను చూడు, ఆ కారుకి డ్రైవర్ గా పనిచేస్తూ హాయిగా బ్రతుకుతున్నాను. ఇంత చదువు చదివింది డ్రైవర్ గా క్లీనర్ గా చేయడానికి సార్. ఎంఎస్సి చదివాను. ఎంఎస్సి. డూ యూ అండర్స్టాండ్ దాట్? ఎంఎస్సీ చదివిన మీరు కార్ డ్రైవర్ గా చేస్తున్నారా? సారీ సార్. సారీయా? ఎందుకు సారీ చెప్తున్నావు? డ్రైవర్ గా పనిచేస్తున్నందుకు నేనేం సిగ్గుపట్లేదే. చూడు గణేష్, చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఇక్కడ ఉద్యోగం దొరకలేదనుకో, వేరే చోట ట్రై చేయి, తప్పకుండా దొరకచ్చు. యముడు గారు ఒక పాపి మెళ్ళలో పాశం వేసుకుని ఈడ్చుపోతున్నట్టండి. యముడు గారు ఈడ్చుపోతుంటే వాడు బాధ పడలేక దారిలో, యముడు గారు నన్ను ఈడ్చుపోతున్నారు, బాగానే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి అన్నాడండి. ఎవరు? పాపి యముడిని ప్రార్థించారు. ఇంతవరకు హిస్టరీలో ఎంతమందినో తీసుకుపోయినాడు కానీ ఇట్లా అడిగిన వాడు ఎవడు లేడండి. ఇది అంచేత యముడు గారికి ఆశ్చర్యం కలిగి, ఏమిటి వీడు ఆపమంటున్నాడు, ఏమిటి కారణం, ఎందుకు ఆపాలయ్యా అన్నాడండి. ఏం లేదండి, కొంచెం వెనక్కి తిరిగి చూడాలి అంతేనండి అన్నాడు. ఇది ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది, వీడు వెనక్కి ఎందుకు తిరగాలని చెప్పి. సరే యముడు గారు ఆపారు, వీడు వెనక్కి తిరిగాడు. మళ్ళా యముడు గారు ఈడ్చుపోండి అన్నాడు. ఎందుకు వెనక్కి తిరిగావు అని అడిగాడు యముడు. ఏం లేదండి, నా జీవితంలో చాలామందిని పోషించాను, ఒక్కడైనా సహాయానికి వస్తున్నాడు ఏమో చూచాను అన్నాడు. ఎవడొస్తాడు చెప్పండి ఆ టైంలో? కనుక వెంట వచ్చేది ఏంటంటే మన పుణ్యకర్మ, మన శుభకర్మ, మన పరోపకార కర్మ, మన దైవ భక్తి. చూడండి, ఇది కాపాడుతుందండి ఇది అంత్యకాలంలో ఎప్పుడైనా. కనుక జీవిత కాలంలో దాన్ని ఆర్జించాలా లేదా? ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేనంతా పండగ, చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా.